ఇంకా అక్కడ మీరు షూట్ చేసిన విధానంలో అంటే మీకు 'శాతకర్ణి' గాని, మిగతా సినిమాల్లో గాని మీరు వీఎఫ్ఎక్స్‌కి చాలా తక్కువ ఇది ఇస్తారు. నేచురల్ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ లొకేషన్ సెర్చ్ చేయగానే మీకు ఇమ్మీడియేట్ కలిగిన ఒపీనియన్ ఏంటండి? అంటే మీరు రెక్కీ చేసినప్పుడు ఒక విజువల్స్ అవన్నీ షూట్ చేసుకుంటారు కదా! అప్పుడు కలిగిన దానికి అప్పుడు మీరు తీసుకొని మీరు ఇమాజిన్ చేసుకున్న దానికి ఇప్పుడు అవుట్‌పుట్‌కి మీకు కలిగిన ఇంకా బెటర్ ఏమన్నా చేయాలి, లేదు. ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యాను అస్సలు లేదండి. అనే ఇదేమన్నా ఉందా? అస్సలు లేదు. హ్మ్. ఏమనుకున్నామో అంటే ఆ ఛాన్స్ దొరికిందండి. ఓకే. చాలా టైట్‌గా రాసుకున్నామండి. హ్మ్. రాసుకున్న తర్వాత సమ్ ఆఫ్ ద లొకేషన్స్ ఆర్‌జే అని వన్ ఆఫ్ మై అసోసియేట్ అన్నమాట. ఓకే. రమణ జార్లముడి. హ్మ్. ఆయనేం చేశారంటే మేము షూట్ చేసి వస్తా ఉంటే హి వెంట్ ఆన్ సెర్చ్. ఒక ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది వచ్చిన తర్వాత హి అండ్ మై డీఓపీ వీళ్ళందరూ ఉండిపోయి అక్కడ వాళ్ళు వేరే ప్లేసెస్ ఎక్కడున్నాయో డీప్ కార్నర్‌కెళ్ళి కొత్త కొత్త లొకేషన్స్ పట్టుకున్నారండి. హ్మ్. సో మేము ఇక్కడ ఒక షెడ్యూల్ అయిపోయిన సెకండ్ షెడ్యూల్ వెళ్ళిపోయిన తర్వాత దెన్ వీ హ్యావ్ లాట్ న్యూ లొకేషన్స్ అన్నమాట. హ్మ్. అక్కడ మేము ఒక వించ్ హౌస్‌లో చేసామండి. ఓకే. మన మంచుకండ ప్రాంతంలో. హ్మ్. ఎప్పుడు ఎవరు షూట్ చేయలేదన్నమాట అక్కడ అసల ఓకే. ఓకే. ఇది. సో ఎక్స్‌ట్రార్డినరీ ఇమేజ్ మీరు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. హ్మ్. నా భయం లేనిది నేను ఫస్ట్ చూసినప్పుడు హ్మ్. దీన్ని నేను ఎ క్లియర్‌గా బంధించి కెమెరాలో బంధించి అందరికి మీరనుకున్న ఇదితో ఎగ్జాక్ట్‌లీ నేను చూపించాలనా చూసాను. లేదా? హ్మ్. అంటారు కదండీ! నేను నా కళ్ళతో చూసాను బేసికల్‌గా. నేను మనసు నిండా నింపుకున్నాను. ఇప్పుడు సినిమా నిండా కూరి హ్మ్. ఆడియన్స్ కళ్ళకి చూపించాలి. వాళ్ళ మనసులోకి చేర్చాలండి. అదొకటే నాకున్న ఒక చిన్నపాటి భయం అండ్ బాధ్యత. అండ్ నేను చాలా సక్రమంగా నిర్వర్తించానండి.